Hello friends. Very good afternoon to everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఎంతగానో వెయిట్ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్కి సంబంధించి ఆల్రెడీ మనము ఎస్టర్డే క్లాస్లో డిస్కషన్ చేసాము. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు లింక్ ప్రొవైడ్ చేశారు. సో లింక్ ప్రొవైడ్ చేశారు కానీ సమ్ మెంబర్స్కి లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సమ్ మెంబర్స్ లింక్ ప్రొవైడ్ చేయమంటున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో వారు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. 1500+ పేపర్స్ ఉన్నాయి కాబట్టి సింక్రొనైజ్ అవుతుంది, ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. సో లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చాలా మెంబర్స్ అంటున్నారు కాబట్టి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ మీరు విజిట్ చేసినట్లయితే లింక్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, బట్ టైం పడుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన మనకు లిస్ట్లో 28 మెయిన్ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 28 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రీవియస్ ఇచ్చిన మెరిట్ లిస్ట్కి ఇప్పుడు ఇచ్చిన షార్ట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏముంది, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అనేవి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. సో టుడే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ప్రొవిజనల్ లిస్ట్, అబ్జెక్షన్స్ రిలేటెడ్ టు ది అబ్జెక్షన్ ఏంటి, అండ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్. కొంతమంది కామెంట్స్ చేశారు, ఆ డౌట్స్కి నా క్లారిఫికేషన్స్. ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా మెంబర్స్కి ఉంటాయి. ఈ వీడియో మీరు ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. సో బిఫోర్ టుడేస్ క్లాస్ డిస్కషన్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, click on the bell icon for further notification and share the video to your friends. Each and every point is very important. ఎందుకంటే ప్రీవియస్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు నేను చెప్పినవి చేంజెస్ జరిగాయి. సో ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. సో బిఫోర్ దట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్స్ సెక్షన్. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి అప్డేట్ మన ఛానలే ఫస్ట్ ఇచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ మనము కంపల్సరీగా డిస్కషన్ చేద్దాము. సో మీరు ఏం మిస్ అవ్వద్దు. రిలేటెడ్ టు ది నోటిఫికేషన్స్ కానీ, ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్, ఇప్పుడు జరుగుతున్న ప్రొవిజనల్ లిస్ట్ కానీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి ఎనీథింగ్ యూ వాంట్ టు నో ఫస్ట్ means you have to subscribe my channel. First we will see doubts and clarifications. Previous last 2 videos ki మీ కామెంట్స్కి నా క్లారిఫికేషన్స్ ఇద్దామనుకుంటున్నాను. ఎందుకనంటే రిపీటెడ్గా అవే మెసేజెస్ చేస్తున్నారు. సో వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అంటున్నారు. సో వెయిట్ చేయకండి. అండ్ మీ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ సమ్ వర్క్. ఎవరైతే ఫ్రీగా లేరు ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది. సో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ ఒక స్మాల్ నోట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ టు రేజ్ యువర్ అబ్జెక్షన్ అని ప్రెస్ చేసిన వెంటనే ఎస్టర్డే నేను లింక్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ప్రీవియస్ 9th మంత్లో అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి ఇచ్చిన లాగిన్ నాకు ఓపెన్ అయ్యింది. బట్ లాగిన్ టు స్టార్ట్ యువర్ సెక్షన్ అనేది ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నేను వీడియో అప్లోడ్ చేశాక అప్లికేషన్ కెన్ సబ్మిట్ దర్ అబ్జెక్షన్ టిల్ 27/12/2025 5 PM అని ఇచ్చారు ఫ్రెండ్. సో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే, అబ్జెక్షన్స్ అనేవి ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ మీదనే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. హలో సిస్టర్, నా ర్యాంక్ 11,319 ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చింది. సెకండ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందా? సో ఈ కామెంట్కి కొంతమంది డిడ్ ఇట్ ఓపెన్ ద లింక్ అని వస్తుంది. సో లింక్ అనేది ఓపెన్ అవ్వకపోతే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు చెక్ చేసుకోండి. ర్యాంక్ అనేది 11,000 10,000 అనేది కాదు ఫ్రెండ్స్. మీ జోన్లో, మీ క్యాస్ట్లో పర్టికులర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయా, మీ జోన్లో మీది ఎన్నో ర్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏఎన్ఎం ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు మేడం? 1 by 1 ఇస్తున్నారు. ప్రీవియస్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన
అప్డేట్ అనేది వచ్చింది. ప్రజెంట్ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ మెరిట్ లిస్ట్ అని వచ్చింది. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఏఎన్ఎంకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది వస్తే డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తాను. నా హాల్ టికెట్ పోయింది బట్ నెంబర్ ఉంది సిస్టర్, ఎలా ఏం చేయాలి? సో హాల్ టికెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు క్యారీ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్సో. సో ఇన్ కేస్ మీరు హాల్ టికెట్ అనేది లేకపోతే మీరు ఒకసారి మీ హాల్ టికెట్ని ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. పాస్వర్డ్ అనేది మీకు గుర్తుంటుంది కదా. లాగిన్ అయిన తర్వాత మీ ఫోటోతో పాటు డీటెయిల్స్ వస్తాయి. అదొకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ ప్రింట్ తీయడానికి ట్రై చేయండి. సో అది కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు అని నేను అనుకుంటున్నాను. ఏఎన్ఎం మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఏఎన్ఎం మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ అప్డేట్ చేస్తాను. మేడం క్యాస్ట్ సర్టిఫికేట్ 2021 ఇయర్ది ఉంది, మళ్ళీ న్యూగా తీసుకోవాలా? క్యాస్ట్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ ఏదా పర్లేదు, కానీ ఆఫ్టర్ తెలంగాణ కంపల్సరీ మనము ఆఫ్టర్ తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి. కొంత మెంబర్స్ ప్రీవియస్ నోటిఫికేషన్కి ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించకుండా బిఫోర్ దే క్యారీ చేశారు. సో అలా చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నా హాల్ టికెట్ పోయింది బట్ నెంబర్ ఉంది, ఆల్రెడీ దీనికి సంబంధించి చెప్పాను. అండ్ ఏఎన్ఎం మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్ మ్యామ్. సో ఇక్కడ ఎనీ అప్డేట్ రిలేటెడ్ టు ది ఏఎన్ఎం ఆర్ నర్సింగ్ ఆఫీసర్స్ డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ హలో మామ్, ఐ గాట్ 263 ర్యాంక్ 7th జోన్ జోగులాంబ నాన్ లోకల్, ఎనీ ఛాన్స్ మామ్? 263 అనే ర్యాంక్ చాలా నైస్ ర్యాంక్. బట్ ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి టోటల్ ఓవరాల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో 5% అని మాత్రమే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 10 to 15 వస్తాయి. సో నాన్ లోకల్ కేటగిరీలో నీది ఎన్నో ర్యాంక్ అనేది మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ హలో సిస్టర్, నా ర్యాంక్ 11,319. ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్ డిస్కషన్ చేసాము. సెకండ్ లిస్ట్లో వస్తుందా లేదా అనేది ర్యాంకును బట్టి ఉండదు. ఇప్పుడు మీరు 11,000 ర్యాంక్లో ఉన్నారు, బట్ మీ జోన్లో మీ క్యాస్ట్లో మీరు పర్టికులర్గా ఎన్నో ర్యాంక్లో ఉన్నారు, ఎన్నో పొజిషన్లో ఉన్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 11,000 చేంజ్ అయితే మీ జోన్లో మీ క్యాస్ట్లో ఉండవు కదండి. సో మీ జోన్లో పర్టికులర్గా మీ కేటగిరీలో అంటే మీ క్యాస్ట్లో మీకు ఎన్నవ పొజిషన్లో ఉన్నది, మీ ర్యాంక్ ఎన్నవ పొజిషన్లో ఉన్నది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో. నెక్స్ట్ హాయ్ సిస్టర్, 57 మార్క్స్ వచ్చాయి, 1260 ర్యాంక్, 4th జోన్, ఎనీ ఛాన్స్? 1200 ఆల్సో వెరీ నైస్ ర్యాంక్. బట్ ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ప్రీవియస్ ఇప్పుడే నేను చెప్పాను, పర్టికులర్గా మీ క్యాస్ట్లో మీ కేటగిరీ ఏంటి, మీ జోన్ ఏంటి, మీ జోన్లో మీద ఎన్నో ర్యాంక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏంటి అని అంటే ఇక్కడ 1:150 అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలోనే చెప్పాను, 1:150 అంటే 2 పోస్టులకి 3 మెంబర్స్ని పిలుస్తున్నారు. సో ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అప్రాక్సిమేట్లీ 5,000 to 5,500 మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో ఆ 5,000+ మెంబర్స్ వెళ్ళినప్పుడు 2,000+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ ఎవరైతే ఉంటారో క్యాస్ట్ వైజ్ జోనల్ వైజ్ పర్టికులర్గా ఫస్ట్ తక్కువ ర్యాంక్స్లో ఎవరు ఉంటారో అని అంటే నైస్ మార్క్స్ తెచ్చుకొని 2,000 3,000+ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో. హాయ్ అక్క, నాకు 26 మార్క్స్ వచ్చింది, ఏమైనా జాబ్ వచ్చే అవకాశం ఉందా? అండ్ నేను విజువల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కోటా ఈజ్ డిఫరెంట్ ఉందండి. హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎంత మెంబర్స్ ఇచ్చారో మీరు చూసుకున్నట్లయితే అక్కడ హ్యాండిక్యాప్డా కాదా అని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అలా హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ టైం పడుతుంది. సో అలా మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు జాబ్ని గెట్ ఇన్ చేయొచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ హాయ్ సిస్టర్, 0 మార్క్స్ వచ్చిన వాళ్ళ పేరు కూడా ఉంది లిస్ట్లో, అప్పుడు ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టేనా? సో 0 మార్క్స్ వచ్చినా అసలు ఎగ్జామ్ అటెండ్ అయ్యి 1 మార్క్ వచ్చినా 0 మార్క్స్ వచ్చినా కంపల్సరీ లిస్ట్లో నేమ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళ నెంబర్స్తో పాటు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు అప్కమింగ్ ఈ వీడియోలోనే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో డిస్కషన్ చేద్దాము. అక్క, నాకు 32 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ హాయ్ సిస్టర్, 57 మార్క్స్, 1260 ర్యాంక్, 4th జోన్, ఎనీ ఛాన్స్?
ఇప్పుడే చెప్తున్నాను, మీ జోన్లో మీ ర్యాంక్ ఏంటి అనేది, మీ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్నవ క్యాండిడేట్ నువ్వు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హలో మ్యామ్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఐ గాట్ 263 ర్యాంక్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ. ఎనీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ జాబ్? ఐ డోంట్ హ్యావ్ తెలంగాణ స్టేట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. హౌ టు గెట్ ఇట్? వాట్ ఈస్ ద ప్రాసెస్ మ్యామ్? వెన్ టు అప్లై మ్యామ్? వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఆల్రెడీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కిందనే ఆ కేటగిరీలోనే అప్లై చేశారు. సో నాన్ లోకల్ కేటగిరీలో మీ 263 ర్యాంక్ అనేది ఇప్పుడే చెప్పాను, చాలా నైస్ ర్యాంక్. అంటే ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో మీకంటే ముందు ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. క్లియర్గా మెన్షన్ చేశారు కేటగిరీ ఏంటి, లోకలా నాన్ లోకలా, జోనల్ వైజ్ ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో మీ ర్యాంక్ ఎంత ఉంది నాన్ లోకల్ కేటగిరీలో అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీరు చేంజ్ చేయాలి అనుకుంటే మీరు కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో బిఫోర్ దట్ మీకు ఆల్రెడీ నాన్ లోకల్ కేటగిరీ కాబట్టి పాసిబిలిటీగా మీకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది అడిగే ఛాన్సెస్ తక్కువ. నెక్స్ట్, ఐ గాట్ 2959 ర్యాంక్. ఐఎమ్ నాన్ లోకల్. మార్క్స్ 52. ఎనీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్? నాన్ లోకల్ క్యాండిడేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, మీరు ర్యాంక్ చెక్ చేసుకోకండి. ఎందుకు అనంటే మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం మీకు ర్యాంక్ ఇచ్చారు. బట్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్, నాన్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్. సో లోకల్ క్యాండిడేట్స్ ఏంటి అంటే 95% వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి, నాన్ లోకల్కి 5% కాబట్టి మీరు 5% మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ పొజిషన్ ఏంటి, మీ ర్యాంక్ ఏంటి, నాన్ లోకల్ క్యాండిడేట్స్లో మీరు ఎన్నో పొజిషన్లో ఉన్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. అప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, కెన్ వి చేంజ్ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ నౌ? డిపార్ట్మెంట్ చేంజ్ అనేది అంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసినప్పుడు ఇచ్చే ప్రిఫరెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళైనా, ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయబోతున్న వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ దట్ మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డీటెయిల్స్ అన్నీ చదివాక 1 to 2 times ట్వైస్ చదివిన తర్వాత మీరు ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ యు ఆర్ సబ్మిటెడ్ మీన్స్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు. డిపార్ట్మెంట్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో బిఫోరే థింక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో నౌ వీ కాంట్ చేంజ్. ఐ గాట్ 259 ర్యాంక్ సిస్టర్, ఎస్సీ కేటగిరీ, జోన్ 3. 259 ర్యాంక్ ఈజ్ నైస్ ర్యాంక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 39 మార్క్స్ వచ్చాయి, ఎస్సీ రంగారెడ్డి. అక్కడ మీకు ఆల్రెడీ ర్యాంక్ వైజ్ ఇచ్చారు, మార్క్స్ చూడకండి, ర్యాంక్ ఆర్డర్ ఇచ్చారు. ర్యాంక్ ఆర్డర్ చెక్ చేసుకోండి. మీ జోన్లో మీ కేటగిరీలో మీరు ఎన్నో క్యాండిడేట్స్ అనేది చెక్ చేసుకో. జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ ఎనీ అప్డేట్ రిలేటెడ్ టు ది ర్యాంక్ ఆర్డర్ డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, ఐ గోట్ ర్యాంక్ 849 నాన్ లోకల్ ఓసీ కేటగిరీ. ఎనీ ఛాన్స్ ఇన్ 116 వేకెన్సీస్ మీన్స్ గివెన్ పర్సెంటేజ్ ఓన్లీ అదర్ దాన్ తెలంగాణ. 849 నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సపరేట్ అనేది లిస్ట్ ఇవ్వలేదు. సో నాన్ లోకల్ కేటగిరీలో మీ 849 అనే ర్యాంక్ ఇంకా తక్కువ మీన్స్ మీరు ఇంకా ఫ్రంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు ఏంటి అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి, లిస్ట్ ఈజీ అవుతుంది. పేజ్ నాట్ ఓపెనింగ్ డెఫినెట్లీ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, లింక్ మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎనీ అబ్జెక్షన్ యూ కెన్ అబ్జెక్ట్. అబ్జెక్షన్స్ అనేవి ఏమేమి రేట్ చేయాలనేది కూడా నేను కంపల్సరీ చెప్తాను. కట్ ఆఫ్ చేయండి యొక్క జోన్ వైజ్. కట్ ఆఫ్ చేయడం అనేది జోనల్ వైజ్ మన హ్యాండ్లో ఉండదు. సో ఎనీ అప్డేట్ రిలేటెడ్ టు ది జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ డెఫినెట్లీ వస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మీ డౌట్స్, నా క్లారిఫికేషన్స్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఆల్రెడీ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రీవియస్ 9th monthలో అబ్జెక్షన్స్ అనేవి రేట్ చేసుకోమని చెప్పారు. సో ఆ అబ్జెక్షన్స్ అనేవి రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ షార్ట్ లిస్ట్, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ షార్ట్ లిస్ట్
లో ఏమేమి ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏమేమి అబ్జెక్ట్ చేయాలి, మీరు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్కి సంబంధించి కానీ నార్మలైజేషన్ మార్క్స్ సంబంధించి కానీ కాకుండా ఇంకా మీరు ఏం చెక్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో మనము ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ బిఫోర్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే 1509 పేజ్లో క్లియర్గా మెన్షన్ చేశారు 40,423 మెంబర్స్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు క్లియర్గా ఇచ్చారు విత్ ర్యాంక్ ఆర్డర్ అండ్ నార్మలైజ్డ్ మార్క్స్తో పాటు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1509 పేజీలో ద అప్లికెంట్స్ విత్ ది ఫాలోయింగ్ అప్లికేషన్ నెంబర్స్ హ్యావ్ నాట్ అటెండ్ ది CBT టెస్ట్ ఆన్ 23/11/2024 అని ఇచ్చారు. సో దే ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ సెలెక్షన్ అని మెన్షన్ చేశారు. సో హాల్ టికెట్ నెంబర్స్ చూసుకున్నట్లయితే 1509 నుంచి క్లియర్గా మెన్షన్ చేశారు 1576 అంటే లాస్ట్ పేజ్ వరకు హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. టోటల్గా 1821 మెంబర్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదని మెన్షన్ చేశారు విత్ హాల్ టికెట్ నెంబర్. దెన్ లాస్ట్ పేజ్లో 1576 పేజ్లో నోట్ మెన్షన్ చేశారు ప్రీవియస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇచ్చినప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో కూడా మనకి ఇలానే మెన్షన్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే 3 పాయింట్స్ ఇచ్చారు. ఆ 3 పాయింట్స్ ఏంటి అనేది మనము ప్రీవియస్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. సో ఇక్కడ నేను మళ్ళీ మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సంబడి ఎవరు అడిగారు 0 మార్క్స్ వచ్చాయి, ఆ క్యాండిడేట్స్ నేమ్ కూడా వచ్చింది, ప్రొవిజనల్ లిస్ట్ ఎలా అవుతుంది అని అంటున్నారు. ఇది షార్ట్ లిస్టెడ్ ప్రొవిజనల్ లిస్ట్ 40,423 మెంబర్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చింది అనేవి నార్మలైజేషన్ తర్వాత క్యాలిక్యులేట్ చేసి మనకు లిస్ట్ అనేది ఇచ్చారు. సో 40,423 మెంబర్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్స్కి ర్యాంక్ వైజ్ మనకు ఆఫ్టర్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ విత్ వెయిటేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్లో మనము ఫస్ట్ 28 కాలమ్స్ ఉన్నాయి, అవి షార్ట్గా డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 04/2024. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ క్లాస్, మీకు ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీ జోనల్ వైజ్, లొకాలిటీ అనేది మీరు 1st to 7th స్టడీ చేసిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ ఉందా లేదా. నెక్స్ట్ మీరు లోకల్ అయితే నాన్ లోకల్ అంటే మీన్స్ మీరు లోకల్ క్యాండిడేట్ అయినా కూడా కొంత మెంబర్స్కి ప్రీవియస్ నాన్ లోకల్ క్యాండిడేట్ అని పడింది. సో వారు అబ్జెక్షన్ రేట్ చేసుకున్న తర్వాత దానికి అప్డేట్ చేస్తూ ఇప్పుడు మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రీవియస్ 27 కాలమ్స్ ఇచ్చారు, ఇప్పుడు 28th కాలం ఇచ్చారు. ఆ 28th కాలంలో స్పెషల్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే బోర్డ్ రిప్లై టు అబ్జెక్షన్ అంటే 9th మంత్లో అబ్జెక్ట్ చేసిన దానికి MHSRB బోర్డ్ అనేది మనకు రిప్లై ఇచ్చింది అని చెప్పేసి మనకు ఈజీగా అర్థమవుతుంది మనం కాలం చూసుకున్నట్లయితే. సో ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ ఐడి చెక్ చేసుకోండి అండ్ కాలమ్స్ అన్నీ చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్లో కూడా స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలి. జెండర్, ప్రీవియస్ జెండర్ కొంత మెంబర్స్కి మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడింది అని అంటే డేట్ దగ్గర మంత్ దగ్గర డేట్ పడింది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కొన్ని రాంగ్ వస్తే అది నాన్ లోకల్ కేటగిరీకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్యాస్ట్ కూడా మిస్టేక్ అయ్యింది. కొంత మెంబర్స్కి ఏంటి బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా మాకు ఏంటి ఓసీ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి అలా చాలా మెంబర్స్ అబ్జెక్షన్ రేట్ చేసుకున్న వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు కొంత మెంబర్స్ లింక్ ఓపెన్ అవ్వలేదు, మేము చేయలేదని చాలా మెంబర్స్ కామెంట్ చేశారు. సో బెటర్ టు అబ్జెక్ట్ యువర్ థింగ్స్ ఏమున్నాయో మీరు ఫస్ట్ థింగ్స్ చెక్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మీ ఏజ్ కానీ, మీ క్యాస్ట్ కానీ, మీ నర్సింగ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. నెక్స్ట్ మీ క్యాస్ట్లో ఒకవేళ మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే
మీరు నో అని పడింది అనుకోండి, మీరు ఓసీ కేటగిరీ కిందకి వస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ టైం అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మెంబర్స్కి అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేశారు అండ్ కొంత మెంబర్స్కి చేయలేదు. రీజన్ కూడా రిమార్క్స్లో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం 1 by 1 చూద్దాము. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ద పాయింట్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆర్ కన్సిడర్ యాజ్ పర్ ది రిమార్క్స్ ఆఫ్ కంపిటెంట్ అథారిటీ, హెన్స్ పాయింట్స్ అప్డేటెడ్ ఇన్ ది మెరిట్ లిస్ట్. సో రిమార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేశారు యాజ్ పర్ ది రిమార్క్స్ కంపిటెంట్ అథారిటీ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూద్దాము, ఇది రిమార్క్స్లో ఇచ్చాను. ప్రీవియస్ ఆల్రెడీ అబ్జెక్షన్స్ రేట్ చేసుకున్న వారికి మార్క్స్ యాడ్ అయితే కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవి కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం చూసినట్లయితే ద అబ్జెక్షన్ ఆఫ్ ది అప్లికెంట్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సిడర్ అండ్ ది సేమ్ ఈజ్ అప్డేటెడ్. సో అబ్జెక్షన్ ఎవరైతే ఆ అప్లికెంట్ ఎవరైతే ఆ క్యాండిడేట్ అప్లై చేశారో ఆ అబ్జెక్షన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేసి అప్డేట్ చేశాము అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు 28th కాలంలో. The points for experience are considered as per the remarks of competent authority, hence point updated in the merit list. సో అబ్జెక్షన్స్ రేస్ చేసిన తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ఆ అబ్జెక్షన్స్ అన్నవి పరిగణలోకి తీసుకొని మార్క్స్ అనేవి యాడ్ చేసి పాయింట్స్ అప్డేట్ చేసి మెరిట్ లిస్ట్లో మీకు ఇచ్చారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. The request of the applicant to update education qualification is considered and same is updated in the merit list. ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అబ్జెక్షన్స్ అనేవి రేట్ చేస్తారు రిలేటెడ్ టు ది అప్డేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో అప్డేట్ అనేది చేశారు. ద అబ్జెక్షన్ ఆఫ్ ది అప్లికెంట్ టు అప్డేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ కన్సిడర్ అండ్ సేమ్ ఈజ్ అప్డేటెడ్. సర్టిఫికేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్, నర్సింగ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్డేట్ చేసుకున్నారు. రిక్వెస్ట్ ఆఫ్ ది అప్లికెంట్ టు బి అప్డేట్ 1st to 5th క్లాస్ బోనఫైడ్స్ ఈజ్ కన్సిడర్ అండ్ ఈజీ అప్డేటెడ్ ఇన్ ది మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు. సో చాలా మెంబర్స్ వరకు అప్డేట్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ ఆర్ అంతకుముందు ప్రీవియస్ 21 నోటిఫికేషన్ కానీ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్న వారికి మాత్రం మార్క్స్ అనేవి యాడ్ చేయలేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించింది కూడా మనం చూద్దాము. ద రిక్వెస్ట్ ఆఫ్ ది అప్లికెంట్ టు అప్డేట్ నేమ్ ఈజ్ కన్సిడర్ అండ్ సేమ్ ఈజ్ అప్డేటెడ్ ఇన్ మెరిట్ లిస్ట్. నేమ్ అనేది సమ్ మిస్టేక్ పడింది, సో అప్డేట్ అనేది చేశారు. నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఆఫ్ అప్లికెంట్ టు అప్డేట్ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ నాట్ కన్సిడర్డ్ already selected as staff nurse in the previous recruitment. After claiming weightage points for contract outsourced services, currently he or she state government regular service. So weightage marks cannot be given his recruitment for their contract or outsourcing services. హెన్స్ ద అబ్జెక్షన్స్ ఆఫ్ ది అప్లికెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. సో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్ ఇన్ సర్వీస్లోనే ఉండి మళ్ళీ అటెంప్ట్ చేశారు. సో ప్రీవియస్ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ జాబ్లో ఉన్నప్పుడు మీకు వెయిటేజ్ మార్క్స్ ప్రీవియస్ నోటిఫికేషన్కి యాడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేయబడవు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద అబ్జెక్షన్ ఆఫ్ ది అప్లికెంట్ ఆన్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ కన్సిడర్డ్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా రాంగ్ వస్తే అక్కడ కరెక్ట్ చేశారు అని మనకు ఇచ్చారు. మీకు ఎనీ ప్రాబ్లం ఎనీ డౌట్ మీరు చెక్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉందనుకోండి, మీ బర్త్ సర్టిఫికేట్, మీ 10th సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th సర్టిఫికేట్ యూజ్ చేసుకోవచ్చు. అది మీరు PDF రూపంలో మీరు అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ మీ నేమ్ రాంగ్ ఉందనుకోండి, మీ 10th సర్టిఫికేట్ కానీ మీ నర్సింగ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా, నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐడి ప్రూఫ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ద రిక్వెస్ట్ ఆఫ్ ది అప్లికెంట్ టు అప్డేట్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ది సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. సో అబ్జెక్షన్ నాట్ బీ కన్సిడర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే అనెక్షర్స్ ఇచ్చారు. మనము ఆన్లైన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అనెక్సర్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అనెక్సర్స్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో సబ్మిట్ చేస్తేనే
కన్సిడర్ చేస్తారు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నార్మల్గా అప్లై చేసినప్పుడు మీరు సబ్మిట్ చేసినవి క్యాలిక్యులేట్ అవ్వవు, నెక్చర్ ఫార్మేట్లోనే సబ్మిట్ చేయాలి. దెన్ అప్లికెంట్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ యాజ్ స్టాఫ్ నర్స్ ఇన్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఆఫ్టర్ క్లెయిమింగ్ వెయిటేజ్ మార్క్స్. సో వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వలేదు అని చెప్పేసి అబ్జెక్షన్ రేజ్ చేస్తే ప్రీవియస్ నోటిఫికేషన్లో మీరు ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఇన్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మార్క్స్ అనేవి యాడ్ చేయబడవు అని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద అబ్జెక్షన్ ఆఫ్ ది అప్లికెంట్ నాట్ కన్సిడర్డ్ ఏ పాయింట్స్ ఫర్ దిస్ పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ వర్ ఆల్రెడీ అవార్డెడ్. సో అబ్జెక్షన్స్ రేజ్ చేసిన క్యాండిడేట్ ఏంటి, ఎక్స్పీరియన్స్ మార్క్స్ కోసం చేశారు, బట్ ఈజ్ నాట్ కన్సిడర్స్ అని ఇచ్చారు. కమ్యూనిటీ సర్టిఫికేట్ నాట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి వెరిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఆల్రెడీ సబ్మిట్ చేశారో ఆ సబ్మిట్ చేసిన క్యాండిడేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇష్యూ చేసింది కాకుండా నార్మల్లీ సబ్మిట్ చేశారు, సో క్యాలిక్యులేట్ చేయబడదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్లో మీ నేమ్ వస్తే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వెరిఫై చేస్తారు అని ఇచ్చారు. సో రిక్వెస్ట్ ఆఫ్ ది అప్లికెంట్ అప్డేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చేశాము అని ఇచ్చారు. అబ్జెక్షన్ అప్లికెంట్ అప్డేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కన్సిడర్డ్ యాజ్ సేమ్. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ ఆఫ్ అప్లికెంట్ అప్డేట్ 1st to 5th క్లాస్ బోనఫైడ్ ఈజ్ కన్సిడర్ అండ్ సేమ్ ఈజ్ ది అప్డేటెడ్. సో 1st to 5th క్లాస్ బోనఫైడ్ అనేది రాంగ్ మెన్షన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ అబ్జెక్ట్ చేసినట్టున్నారు. సో అబ్జెక్షన్ అనేది కన్సిడర్ చేశాము, అప్డేట్ చేశాము ఈ మెరిట్ లిస్ట్లో అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుందాం. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీ క్యాస్ట్ కానీ మీ జోన్ కానీ, జోన్ మారితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీ జోన్లో తక్కువ కాంపిటీషన్ ఉండి వేరే జోన్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే మీ సర్టిఫికేట్ ప్రకారం మీ జోన్ అనేది చెక్ చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. జోన్, ర్యాంక్ ఆర్డర్, క్యాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మీరు చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ ఆర్డర్ ఏంటి, మీ నేమ్ ఏంటి. నేమ్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ప్రీవియస్ నోటిఫికేషన్లో. సో నేమ్ కూడా చేంజ్ చేసుకున్నారు, ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసుకున్నారు. సో అలా సబ్మిట్ చేసేసి మీరు అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయకుండా మిస్టేక్ ఉండి అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళినట్లయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు అబ్జెక్షన్ చేసుకోవడానికి మీకు టైం ఇచ్చాము. 2 times అబ్జెక్షన్ చేసుకోమని చెప్పాము. మీరు అప్పుడు అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ క్రాస్ చెక్ చేసుకోండి. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ అండ్ యూ కెన్ కాల్ త్రూ కాల్ మీ ఫర్ యాప్ ఆల్సో. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 28 కాలమ్స్ ఉన్నాయి. 28 కాలమ్స్లో మీ ర్యాంక్ ఆర్డర్ ఏంటి, మీ నేమ్ కరెక్ట్ ఉందా, జెండర్ కరెక్ట్ ఉందా, అండ్ మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రిలేటెడ్ టు ది TSMHSRB నర్సింగ్ ఆఫీసర్స్ అప్డేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ప్రొవిజనల్ లిస్ట్ అండ్ ఆల్సో అబ్జెక్షన్స్ ఏమేం రేజ్ చేయాలి, ఎలా రేజ్ చేయాలి అని మీ డౌట్స్ అండ్ మై క్లారిఫికేషన్స్. Thank you for watching The Voice of Nurse. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. Thank you for watching. Keep watching. Stay tuned, friends.